అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 68. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆఫీస్కి వెళ్ళి వస్తానని ధర్మేంద్రతో చెప్తుంది భాను. భాను వాళ్ళను తీసుకొని వెళ్ళడానికి యుగ్ని రమ్మని చెప్తాడు ధర్మేంద్ర. కిటీ, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళడం అవసరమా అని అడుగుతుంది అనుపమ. విక్రమ్ లాస్యల గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తుంది భాను. అది విన్న అనుపమ, ఇప్పటికీ నువ్వు విక్రమ్ను నమ్మడం లేదా అని భానుపై కోప్పడుతుంది. గౌరవ్తో మాట్లాడిన తర్వాత ధ్రువ్ను కలవడానికి వెళ్తుంది భాను. విజయవాడ నుండి తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు విక్రమ్ లాస్యల మధ్య ఉన్న రిలేషన్ గురించి, లాస్య విక్రమ్ను హెల్ప్ అడిగిన విషయం గురించి భానుకి చెప్తాడు ధ్రువ్. యుగ్ కాల్ కలవకపోవడంతో కంగారుగా కిందకు వచ్చింది భాను. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భాను, ఏమైంది? లోపలికి వెళ్దాంరా, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుందువు కానీ అంటూ భానుని లోపలికి తీసుకువెళ్ళబోయాడు ధ్రువ్. నో, ఐఎమ్ ఓకే. ముందు కైజర్ ఎక్కడున్నాడో చూడు. కైజర్ కార్లో ఉంటాడుగా అని కార్ వైపు వెళ్ళబోయాడు. నేను లోపలికి వచ్చేటప్పుడు విండోస్ క్లోజ్ చేసి డోర్స్ లాక్ చేసి వచ్చాను. ఇప్పుడు అవి ఓపెన్లో ఉన్నాయి. అంటే కైజర్ బయటకు వెళ్ళి ఉంటాడా అని అన్న ధ్రువ్ వైపు అసహనంగా చూసింది భాను. సరే సరే, నేను చూస్తాను అని అంటూ చుట్టుపక్కల చూశాడు. కానీ కైజర్ కనిపించలేదు. కైజర్ను పిలుస్తూ వెతుకుతున్నాడు ధ్రువ్. 2 నిమిషాల తర్వాత వాళ్ళకొక గర్జన వినిపించింది. దానితో పాటు ఎవరో బాధగా మూలుగుతున్న శబ్దం కూడా వినిపించింది. ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్ళి చూడగా ఒంటి నిండా గాయాలతో ఉన్న ఒక వ్యక్తిని, అతను వేసుకున్న షర్ట్ను నోటితో కరుచుకొని లాక్కొని వస్తున్న కైజర్ కనిపించాడు. అంతలో అక్కడికి వచ్చాడు యుగ్. భానుని చూసి కంగారు పడుతూ, గుడి, ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతున్న యుగ్ దృష్టి భాను చూస్తున్న వైపు మళ్ళింది. కైజర్ ఎవరినైనా లాక్కొని వస్తున్నాడో అర్థం కాలేదు యుగ్కి. అతన్ని లాక్కొని వచ్చి భాను కాళ్ళ దగ్గర పడేశాడు కైజర్. అతని వైపు ఆశ్చర్యంతో పాటు అనుమానం కలగలిపిన చూపులతో చూశారు అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు. అతను మరెవరో కాదు, సెక్యూరిటీ టీంలో ఒక మెంబర్. అతన్ని చూడగానే మిగిలిన సెక్యూరిటీ మెంబర్స్ గుర్తు వచ్చారు యుగ్కి. సెక్యూరిటీ టీం కోసం చూసిన యుగ్కి వాళ్ళు అక్కడెక్కడా కనిపించలేదు. నీ సెక్యూరిటీ టీం ఎక్కడా అని అడిగాడు యుగ్. తెలియదు, నేను గమనించలేదు అని అంది భాను. టీం కోసం చూడమన్నట్టుగా ధ్రువ్ వైపు చూశాడు యుగ్. యుగ్ వైపు చూసి ఓకే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్. యుగ్, బాబీ ఎక్కడుంది? తన దగ్గర ఎవరున్నారు అని అడిగింది భాను. యూ డోంట్ వరీ భాను, తను ఇంకా లోపలే ఉంది. నాతో పాటు వచ్చిన టీం అక్కడే ఉంది అని చెప్పి స్పృహ కోల్పోతున్న అతని చెంపల మీద తడుతూ అతన్ని స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు యుగ్. కానీ అతనిలో ఏ విధమైన చలనము లేదు. అంతలో కైజర్ అతని పాకెట్ను లాగుతూ వాళ్ళ వైపు చూడడంతో అతని పాకెట్ను చెక్ చేశాడు యుగ్. అతని పాకెట్లో మొబైల్తో పాటు ఒక చిన్న ఎయిర్ ఫ్రెషనర్ లాంటి వస్తువు కనిపించింది. అది చూసిన యుగ్ భాను వైపు చూశాడు. భాను పరిస్థితి గమనించిన యుగ్కి అతను కార్లోని ఎయిర్ ఫ్రెషనర్ను స్వాప్ చేశాడని అర్థం చేసుకున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన ధ్రువ్, యుగ్, సెక్యూరిటీ టీం ఉన్న కార్ బిల్డింగ్ బ్యాక్ యార్డ్లో ఉంది, కానీ అందరూ అన్కాన్షియస్ అయి ఉన్నారు. మెడికల్ టీంకి ఇన్ఫామ్ చేశాను అని అన్నాడు. తన చేతిలో ఉన్న వస్తువును ధ్రువ్కి చూపించాడు యుగ్. దీన్ని ల్యాబ్కి పంపించు, అలాగే గుడి కార్ను కూడా పూర్తిగా చెక్ చేయి అని చెప్పి భానుని తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టాడు. భాను వెనకే కుక్కపిల్లలా ఫాలో అవుతూ వెళ్ళి కార్ సీట్లో సెటిల్ అయ్యాడు యుగ్. ఇదంతా జరిగే సమయానికి చాలా వరకు తేరుకుంది భాను. వెంటనే తనకు వచ్చిన ఫోటో గుర్తు వచ్చిన వెంటనే అనుపమ నంబర్కు డయల్ చేసింది భాను. కానీ కాల్ కనెక్ట్ కాకపోవడంతో యుగ్, అను బాబీ దగ్గర ఉన్న టీంకు కాల్ చేసి వెంటనే బాబీ దగ్గరకు వెళ్ళమని చెప్పు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ఒంటరిగా వదలవద్దని చెప్పు అని అంది భాను. ఏమైంది అని అడిగాడు యుగ్. తనకు వచ్చిన ఫోటోను చూపించింది భాను. ఆ ఫోటోలో ఎవరితోనో అనుపమ గొడవ పడుతున్నట్టుగా ఉంది. అతను వెనక్కి తిరిగి ఉండటంతో అతను ఎవరో అర్థం కావడం లేదు. నీకు ఈ ఫోటో పంపించింది ఎవరు అని అడిగాడు యుగ్. ప్రాచి పంపించింది అని చెప్పింది భాను. నువ్వు బాబీతో పాటే ఉన్నావు కదా, అప్పుడు ఎవరైనా అనుమానంగా ఉండడాన్ని అక్కడ చూసావా అని అడిగింది భాను. అక్కడ కేవలం మేమిద్దరమే ఉన్నాము. అది ఎంటర్టైన్మెంట్ కంపెనీ అవ్వడం, బయట సెక్యూరిటీని అలో లేకపోవడంతో నేను మాత్రమే అనుతో పాటు వెళ్ళాను.
అనుపమ ఎవరిని అయితే కలవాలి అనుకుందో అతను మీటింగ్లో ఉన్నాడని, కలవడానికి టైం పడుతుందని చెప్పడంతో వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఆ వ్యక్తిని కలవడానికి అనుపమ చాలా డెస్పరేట్గా ఉండడంతో నేను తనని డిస్టర్బ్ చేయాలి అని అనుకోలేదు. సుమారుగా 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత స్టాఫ్ వచ్చి అనుపమను పిలిచారు. నేను వస్తానని చెప్పినా తను నాకు తెలుసు, ప్రాబ్లం ఏమీ ఉండదు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పింది. అను కళ్ళల్లో సంతోషం చూసిన తర్వాత ఏమీ ప్రాబ్లం లేదనిపించి నేను తనను స్ట్రెస్ చేయలేదు. అదే టైంలో ఎంతసేపటికి నీ టీం నుండి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో డౌట్ వచ్చి మీకు కాల్ చేశాను. నా ఫోన్లో సిగ్నల్స్ ఎక్కపోవడంతో బయటకు వచ్చాను. అప్పుడే మరొక కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడే నీ నుండి మెసేజ్ వచ్చింది. నీ మెసేజ్ చూడగానే నీకు కాల్ చేశాను, కానీ ధ్రువ్ కాల్ లిఫ్ట్ చేసి జరిగింది చెప్పాడు. నేను వెంటనే నీ దగ్గరకు వచ్చేసాను అని చెప్పాడు యుగ్. సంథింగ్ ఈజ్ రాంగ్, నీ టీంకు కాల్ చేసి బాబీతో పాటు ఉండమని చెప్పు అని అంది భాను. యుగ్ టీంకి కాల్ చేయగా ఎవరి నెంబర్స్ కూడా రీచ్ అవ్వడం లేదు. నువ్వు త్వరగా అక్కడికి పోనీ అని అంది భాను. 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు వాళ్ళు. భాను యుగ్ అక్కడికి వచ్చే సమయానికి బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్లో నడుస్తూ బయటకు వస్తూ కనిపించింది అనుపమ. అనుపమను సేఫ్గా చూసిన భాను రిలాక్స్డ్గా ఫీల్ అయింది. అంతలో ఒక్కసారిగా అనుపమ మీదకు వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది ఒక కార్. అది చూసి షాకింగ్గా నిలబడిపోయింది అనుపమ. కారు కొట్టిన హార్న్తో నార్మల్ అయ్యి పక్కకు తప్పుకుంది. కానీ అంతలో ఆ కారు మళ్ళీ అనుపమ మీదకి వచ్చినట్టుగా వచ్చి ఆగిపోయింది. అంతలో అక్కడికి వచ్చిన సెక్యూరిటీ అనుపమను చుట్టూ సెక్యూర్గా వలయంలో నిలబడ్డారు. దాంతో ఆ కారులోని వాళ్ళు సెక్యూరిటీ చేతికి చిక్కకుండా ఉండడానికి కారును వెనక్కి పోనిచ్చారు. అది చూసిన భాను ఆ కారు వైపే కోపంగా చూస్తూ, యుగ్ నువ్వు కిందకు దిగు అని అంది. భాను నువ్వు యుగ్ చెప్పింది చెయ్యి అని అంది భాను. భాను గొంతులో స్థిరత్వాన్ని, కళ్ళల్లో కోపాన్ని చూసిన యుగ్ మరేమీ మాట్లాడకుండా కిందకు దిగి అనుపమ వైపు నడిచాడు. డ్రైవింగ్ సీట్లోకి షిఫ్ట్ అయిన భాను కార్ స్టార్ట్ చేసింది. అప్పటికే ఆ కార్ ఆ పరిసరాలను దాటి వెళ్ళిపోతుండడంతో ఆ కారును వెంబడించి వేగంగా వెనుక నుండి ఢీకొట్టింది భాను. భాను ఢీకొట్టిన వేగానికి కారు వేగం కూడా తోడవడంతో కీచుమనే శబ్దం చేస్తూ చాలా దూరం వెళ్ళి ఆగింది ఆ కార్. ఆ కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకు దిగిన వ్యక్తి కోపంగా అరుస్తూ భాను కారు వైపు రాబోయాడు. దాంతో కారును వెనక్కు పోనిచ్చి భాను వాళ్ళు ఏ విధంగా అయితే అనుపమని ఇబ్బంది పెట్టారో అదేవిధంగా అతనికి దగ్గరగా కారును పోనిచ్చి ఆఖరి క్షణంలో కారును ఢీకొట్టింది. అరుస్తున్న అతని అరుపులకి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ కారును దాటి ముందుకు వెళ్ళి రివర్స్ చేసుకొని వచ్చి ముందు నుండి ఆ కారును ఢీకొట్టింది భాను. అలా కారు మొత్తం ధ్వంసం అయిపోయేదాకా ఆ కారును ఢీ కొడుతూనే ఉంది భాను. అతని అరుపులు కారు చేస్తున్న శబ్దాలతో కలిసిపోయాయి. కార్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగింది భాను. భాను చూడగానే, హే హూ ఆర్ యూ, వాట్ ద హెల్ ఆర్ యూ డన్ టు మై కార్, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని అరుస్తూ కార్ పార్ట్స్లో నుండి ఒక రాడ్ లాంటి దాన్ని పట్టుకొని భాను వైపు వస్తున్నాడు అతను. అంతలో కార్ వెనక విండోలో నుండి కిందకి దూకి భాను పక్కన నిలబడ్డాడు కైజర్. కైజర్ను చూసిన అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. భాను ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంటే అతని అడుగులు వెనక్కి పడడం మొదలయ్యాయి. వెనక్కు నడుస్తున్న అతని కాలికి ఏదో తగలడంతో కింద పడ్డాడు అతను. అంతలోకి అక్కడికి వచ్చిన కార్ల నుండి కిందకి దిగిన అనుపమ, కిటి ఆగు, అతన్ని వదిలే అని అంటూ భానుని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. కానీ అనుపమను ఏమాత్రం పట్టించుకోకుండా అతని ముఖంలోకి చూస్తూ, ఇంకొక్కసారి నువ్వు అను బాబీ జోలికి వచ్చావని తెలిసిందో ఇప్పుడు నీ కారు ఉన్న పరిస్థితుల్లో నువ్వుంటావు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది భాను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.